హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు చాలా మంచి డెలిషియస్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నానండి. సో ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా చేసేయండి, సింపుల్గా కడుపు నిండా తినేస్తారు. సో ఇక్కడ ముందుగా వచ్చేసి నేను ఒక కడాయి తీసుకున్నాను, ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. సో ఇక్కడ వచ్చేసి ఒక పావు కేజీ వరకు ఉల్లిగడ్డలను సన్నగా కట్ చేసి వేసుకున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా తొందరగా కూడా అయిపోతుంది. సో ఉల్లిగడ్డలు వేసి ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత అందులో ఉప్పు పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు మంచి కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం బ్రౌన్ కలర్లో, అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చి ఉల్లిగడ్డలు ఉడికేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేస్తూ, అంటే కవర్ చేస్తూ మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మొత్తం ఫ్రై చేసుకోవాలి. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇలాగే మనం కలర్ మొత్తం చేంజ్ అయ్యేంత వరకు అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. సో ఇలా కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, కలర్ చేంజ్ అయిపోయాయి కదా. సో ఇక్కడ లైటింగ్కి అంతగా కలర్ కనపడడం లేదు. సో మంచి కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఏం మసాలాలు అవసరం లేదండి, జస్ట్ ఉప్పు పసుపు కారం పొడి ఉంటే చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి. ఒకసారి అందరు డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ చూసారు కదా, ఇక్కడ ముందుగానే గుడ్లను బాయిల్ చేసి పెట్టేసుకొని ఇలా కట్ చేశానండి. సో ఇలా కట్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ మిక్స్ చేసుకుంటే గుడ్లన్నీ విరిగిపోతాయి కాబట్టి కొంచెం నెమ్మదిగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ప్లేట్ కవర్ చేసి సిమ్లో పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకోసం డైలీ వస్తూనే ఉంటాయి. ఈజీగా అండ్ సింపుల్గా రెడీ అయిపోయే బాయిల్డ్ ఎగ్ బుర్జీని రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా సింపుల్, చాలా ఈజీ అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుందండి. చాలా సింపుల్ రెసిపీ. సో ఇక్కడ ముందుగా ఒక కడాయి పెట్టేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, అలాగే ఒక చిన్న బటర్ క్యూబ్ కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను. సో బటర్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. దాని ప్లేస్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. సో బటర్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఆ తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి, అప్పుడే రెసిపీ బాగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 3 నార్మల్ సైజ్, అంటే చిన్న సైజ్ టమాటాలను ఈ షేప్లో కట్ చేసుకున్నాను అనమాట. సో మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఈ టమాటాలను యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేశాను. సో వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేయాలండి. లిడ్ పెట్టేస్తే చాలా తొందరగా టమాటాలు అనేవి సాఫ్ట్గా అయిపోతాయి. ఓకే అండి, సో ఇక్కడ చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 3 పచ్చిమిర్చి నేను తీసుకున్నాను. ఓకే అండి, సో పచ్చిమిర్చి కొత్తిమీర వేసిన తర్వాత ఇలా టమాటాలను కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి. ఆల్రెడీ టమాటాలు చాలా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా మ్యాష్ అయిపోతాయి. సో ఇప్పుడు ఇందులోనే మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. సో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కారం పొడి అండి, ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి. ధనియాల పొడి 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్,
సో పసుపు పొడి 1/2 టీ స్పూన్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని బాగా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో ఉన్న పచ్చి స్మెల్ మొత్తం పోతుంది. ఓకే అండి. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ మీ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక ఒక పావు కప్పు వరకు అయితే వాటర్ యాడ్ చేశాను. ఒకవేళ వాటర్ ఎక్కువ అయిపోయింది అనుకుంటే కనుక మీరు ఇందులో 1 టీ స్పూన్ వరకు శనగపిండి ఉంటుంది కదండి, బజ్జీల పిండి, అది ఒక 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్లను యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే 5 ఎగ్స్ తీసుకున్నానండి. మీరు ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇది కర్రీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఎగ్స్లను యాడ్ చేసి జస్ట్ 1 మినిట్ వరకు ఇలా స్లోగా మిక్స్ చేయాలండి. ఎక్కువగా మిక్స్ చేస్తే యolk అనేది మొత్తం మిక్స్ అయిపోతుంది. సో మ్యాష్ అయిపోతుంది, అంతా కర్రీ బాగుండదు. సో ఇలా నెమ్మదిగా మిక్స్ చేసి జస్ట్ 1 to 3 టైమ్స్ వరకు మిక్స్ చేసి ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయాలి. అంతే అండి, చాలా సింపుల్గా మన బాయిల్డ్ ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. సో కామెంట్లో ఎలా ఉందో తప్పకుండా షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ ఎగ్ ఫ్రై చేయడానికి ఎగ్స్ని బాయిల్ అవ్వడానికి పెట్టేశానండి. వాటర్ వేసి ఒక బౌల్లో. ఇక్కడ నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నాను. మీరు క్వాంటిటీ ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇలా వాటర్లో ఎగ్స్ వేసేసి అందులో ఉప్పు వేసుకోవాలి. లావు ఉప్పు ఉంటుంది కదా, అది వేసేసుకొని ఇంకా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 12 మినిట్స్ వరకు బాయిల్ చేసేయాలి. ఓకే అండి. సో ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకొని సో వీటిని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. సో ఇలా మీరు ఏ సైజులో ఉన్నా కట్ చేసుకోవచ్చండి. సో నేనైతే ఇలా చిన్నగా కట్ చేస్తున్నాను. అన్ని ఎగ్స్ని ఇలానే కట్ చేసుకోవాలి. సో దాల్ రైస్లో సైడ్ డిష్లా చాలా బాగుంటుందండి. అండ్ చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా క్విక్గా అయితే చేసేయచ్చు. ఎగ్స్ని మీరు ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ పెట్టినా చాలా తొందరగా బాయిల్డ్ అయిపోతాయి. చాలా వేడిగా ఉన్నాయి ఇవి, చూస్తున్నారు కదా, పొగలు వస్తున్నాయి. లేట్ అయిపోయింది ఈరోజు. ఓకే అండి. సో అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఓకే అండి. సో ఇక్కడైతే కడాయి పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు ఎక్కువ యాడ్ చేయకూడదండి, పసుపు స్మెల్ వస్తుంది, ఓకేనా. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ డిష్ అండి, చాలా ఈజీగా, చాలా క్విక్గా రెడీ అయిపోతుంది. సో సైడ్ డిష్లోకి ఏం లేనప్పుడు ఇలా చేసుకోండి. ఓకే అండి. సో మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులో కారం పొడి యాడ్ చేసుకోవాలి. సో కారం పొడి మీ ఇష్టం అండి, మీరు ఎంత స్పైసీగా తింటే అంత యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ నేనైతే 1 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. యాడ్ చేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఒక 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేయాలి. సో ఇలా
దాల్ రైస్లో చాలా బాగుంటుందండి. సైడ్ డిష్లా జస్ట్ రైస్లో కూడా ఇలానే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఓకే అండి. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes వరకు ఇలానే పెట్టేయాలి. ఆ తర్వాత మన ఎగ్ ఫ్రై ఈజీగా రెడీ అయిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.